ప్రేమ నమ్మకం గల ప్రభు అయిన యేసునామములో శుభములు పలుకుతూ ఈ బంగారు ప్రగతి ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలు తెలుపుకుంటూ ఒక చక్కని అంశాన్ని మనము నమ్మిన దేవుడు దయగలవాడు అనే భావాల్ని బైబిల్లో మనం వెతికి ఆ, మరి సేకరించినటువంటి ఈ భావాలతో మనం ఆత్మీయంగా బలపడదాం. అయితే మన జీవితం, ఈ ప్రపంచం చంచలమైందే కదా. జీవితం ప్రకాశవంతమైన ప్రేమ కలిగి ఉండాలంటే ఓర్పు, దయ, వినయము, దాతృత్వము అనే గుణాలు ఉండాలి. అప్పుడు దేవుడు ప్రశాంతత, ప్రేమ మనం పొందగలం. అనుదినము మనము నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది నువ్వెంతైనా నమ్మదగిన వాడవని విలాప వాక్యాలు 3:23 సెలవిస్తుంది. దేవుణ్ణి సదా ఆరాధించి స్తుతించుట ఎంతో మంచిది. యేసుక్రీస్తు మనకు ప్రభువు, రక్షకుడు, స్వస్థపరచువాడు, బలమైన దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, శాంతి ప్రదాత. నా జీవిత సర్వస్వము అనునిత్యము ఆయనను సన్నుతించి మరి అలా ఉన్న వ్యక్తి ధైర్యంగా సంతోషంగా జీవిస్తాడు. ఈ లోకంలో ఎవరిని ప్రేమించినా, ఆశించినా, కోరిన ప్రేమ దొరకదు. యేసయ్యను ప్రేమిస్తే ఊహించిన రీతిలో అద్భుతమైన నిత్య ప్రేమ దొరుకుతుంది. అబ్రహాం లింకన్ ఆ మరి ఆ ఎంతో భక్తితో బైబిల్ని ప్రేమించేవాడు. బైబిల్లో ఉండే అబ్రహాం అయితే అచంచల విశ్వాసంతో ఆయన ఇచ్చిన వాగ్దానం నమ్ముకుని బలమైన విశ్వాసంతో విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుని మహిమపరిచాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు సమస్తం నెరవేర్చునని నమ్మాడు. దేని గురించి చింతపడకుడి, ప్రతి విషయంలో ప్రార్థనా విజ్ఞాపనలతో మీ విన్నపములు దేవుని తెలియజేయమని ఫిలిప్పి 4:6 ఉంది కదా. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తిమంతుడగు దేవుని శిక్షను తృణీకరించరాదు. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నేను చాటు చేస్తాడు. నీలోని ఊపిరి మరి తండ్రి అయిన దేవుందే. ఆ ఊపిరి ఉన్నంత వరకే దేవుని కొరకే బ్రతకాలి. మరి అన్ని సవ్యంగా ఉన్నప్పుడు ధైర్యంగా ఉండటం గొప్ప కాదు. ఎన్ని సమస్యలు నేను చుట్టుముట్టినా అధైర్యాన్ని కోల్పోకుండా ఉండటమే గొప్ప విషయం. కరోనా సమయంలో చేసిన పాపాలు కడుక్కోమని మరి శానిటైజర్స్ ఇచ్చి హెచ్చరిస్తూనే ఉంది కదా. చెడు మాటలు మాట్లాడకూడదని మాస్క్ హెచ్చరిస్తుంది. దుష్టులకు దూరంగా ఉండమని మరి డిస్టెన్స్ అంటూ హెచ్చరిస్తుంది. కాలము సదా కరోనా ఉండి బ్రతికించినందుకు తగిన రీతిగా స్తుతించాలి. క్షమాపణ జీవితంలో అందుకునే గొప్ప బహుమతి. వేళ తప్పులు మనకు చేస్తూ సమర్థించుకోగలము. ఇతరులు తప్పు చేస్తే క్షమించలేము. ఇతరుల తప్పులు క్షమించగలుగుట మనిషికి నిజమైన ఆనందం. మరి స్వల్పమైన పదాజ్ఞలు ఎవరో చెప్పారు ఇంగ్లీష్లో. పుట్ గాడ్ ఫస్ట్, దేవుని ముందుగా, ఆయన రాజ్యాన్ని ముందు వెతకాలని. వర్షిప్ హిమ్ ఓన్లీ, ఆయన్ని ఆరాధించాలి. నో బ్యాడ్ వర్డ్స్, దుర్భాషలు మాట్లాడకూడదు. వర్క్ 6 days, రెస్ట్ 1 day, 6 రోజులు పనిచేసి పరిశుద్ధ దినాన్ని ఆచరించాలి. ఒబే యువర్ పేరెంట్స్, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. తర్వాత హార్మ్ నో వన్, ఎవరిని బాధించకూడదు. డోంట్ చీట్, మోసం చేయకూడదు. ఇస్ ఇట్ నాట్ యోర్స్, డోంట్ టేక్ ఇట్, ఇది కానిది మనం తీసుకోకూడదు, ఆశించకూడదు. టెల్ ద ట్రూత్, సత్యమే పలకాలి. డోంట్ బి జెలస్ ఆఫ్ అదర్స్ పీపుల్ స్టఫ్, ఇతరుల్లో వాళ్ళకు ఉందని నాకు లేదని అనేటువంటి దిగులు పెట్టుకోకూడదు. ఈ రకంగా మనం ఆలోచించుకుంటూ ఉంటే ఎన్నో చక్కని విషయాలు వస్తాయి. తర్వాత ఆకలితో ఉన్న వారికి, ఆపద ఉన్న వారికి మీరు ఏ సహాయం చేసినా సాక్షాత్తు ఆ దేవుణ్ణి చేసినట్టే. బీదలకు అప్పించేవాడు అంటాడు. అయితే జీవితాన్ని గొప్పగా ఊహించుకుంటూ బతికే వారికన్నా ఉన్న జీవితాన్ని గొప్పగా మార్చుకునే వారు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. మరి కేవలము మెసేజ్లు మాత్రమే కాదు, తర్వాత మరి ఆ ఫెయిల్యూర్స్ కూడా స్టోరీలు చదవాలి. అందులో విజయానికి కావలసిన ఐడియాస్ అన్ని దొరుకుతాయి అని ఒక భక్తుడు అన్నాడు. టైం మంది కానప్పుడు మనల్ని చూసి మరి ఆ బ్రతికే రోజుల్లో ఓపిక చూపించాలి. అది చాలా విలువైంది. టైం వచ్చినప్పుడు మరి కొన్నిటిని మనము జాగ్రత్త పడి వివేచించి పరీక్షించుకోవడం కూడా నేర్చుకోవాలి. మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెప్తాయి మన స్వభావం ఏంటో. మనం చేసే వాదం చెప్తుంది జ్ఞానం ఎంతుందో. మనం మనం చూసే చూపు చెప్తుంది మన ఉద్దేశాలు ఏంటో. మన వినయం చెప్తుంది నేర్చిన విద్య ఎలాంటిదో. మన తగ్గింపుతో ఉంటే, మనము ప్రేమ కలిగి ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటాం. సాయం చేసేవాడు భక్తుడు,
మరి సాయం అడిగేవాడేమో మరి భక్తుడైతే చేసేవాడేమో దేవుడట. అయితే నువ్వు చేసే సాయం చిన్నదే కావచ్చు కానీ ఆ సాయం పొందిన వాడి దృష్టిలో మనం చాలా ఉత్తమంగా ఉంటాం. ఈ రకంగా దయ గురించి మనం చెప్పుకోవడానికి మరి ముందుగా ఇంకొక మాట ఉంది. దుష్టులు కూడబెట్టుకున్నంత మాత్రాన శ్రీమంతులు కాలేరు. గుడిసెలో ఉన్నంత మాత్రాన పేదవాళ్ళు కారు. ఆపదలో ఉండి సాటి మనిషికి సాయం చేస్తే మనసున్న ప్రతి ఒక్కరూ శ్రీమంతులే. ఇది దయ కలిగి ఉండటం అంటే. ఇతరుల సంతోషాన్ని చూసి సంతోషించే మనసే నిజమైన దయ. ధనవంతుడిగా ఉండటం కంటే ఇతరులతో మర్యాదగా ఉండి దయ చూపటమే చాలా గొప్ప. దయలేని మనిషి దయ్యంతో సమానమట. మంచి మాట. పరహితంబు కొరకు పాటుపడటే ఉత్తమ లక్షణము. ఈ రకంగా మనం దయ కలిగి ఉండటానికి ఉండాలి. ఈ రకంగా దాతృత్వము అనేది ఎప్పుడు వృధా కానిది. మరి దయ అనేది గుండెల్లో పోసే పువ్వట. అది ఎంత చక్కటి మాట అది. తర్వాత ఈ రకంగా మనం బైబిల్ పరంగా మనం ఆలోచించుకుంటే మరి విశ్వాసగా ఎక్కువ ప్రార్థన చేస్తూ ఎక్కువ కార్యాలు ఎక్కువ బ్లెస్సింగ్స్ మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ చక్కటి వాక్యం ఉంది. రూతు 1:8లో అత్త నయోమి కోడలు తో చక్కటి మాట అంది. యెహోవా మీ ఎదుట దయ చూపునుగాక అని కోడళ్లతో చెప్పిందండి. ఇదే మనకు కూడా యెహోవా మనకందరికీ దయ చూపును గాక. ఈ లోకంలో ఐక్యత లేని వారే ఉంటున్నారు. సాధారణంగా అత్త కోడళ్ళు అత్త పరిపూర్ణమైన ప్రేమ చూపలేదు అనుకుంటారు కానీ కొందరు చూపిస్తారండి. కానీ అత్తగా మంచి వాగ్దానం ఇచ్చి దీవిస్తే మనం ఆశీర్వాదంగా మార్చగలము. మరి నిర్గమాకాండం 34లో మోషే దయగల దేవుడు కనికరంగ దేవుడు అని పదే పదే అనేవాడు. ఎవరికి దేవుని దయ చూపగలం? సామెతల్లో దీనుల ఎడల దయ చూపువాడు మరి అపహాస్యం చేసేవాడిని మరి అపహసిస్తాడట. చూచే దేవుడు దయ కోరుకుంటే దీనులుగానే మనం జీవిస్తూ ఉండాలి. ఏది విత్తితే అదే కోస్తాం. మరి నేను ఏ పాటి వాడిని అని తగ్గించుకోవాలి. దావీదే తగ్గించుకున్నాడు. దయగల వారిపై యథార్థవంతుల ఎడల సద్భావము గలవారమై కృప చూపుతూ దయ చూపేవారిగా ఉండాలి. మనం ఇతరులను ప్రేమిస్తే క్షమిస్తే మరి ఆయన కూడా మనల్ని ప్రేమిస్తూ క్షమిస్తాడు. పరలోక ప్రార్థనలో కూడా మా అపరాధము క్షమించిన ప్రకారము మరి నువ్వు మమ్మల్ని క్షమించాలని కూడా అంటున్నాం కదా. గతంలో మరి ఇతరులు బాధించిన మాటలు మర్చిపోజాలరు ఇతరులు. కానీ సైతాను అది అటువంటి తలంపులు కలిగించి మనం మనం ఎవరైనా ఒక్క మాట అంటే అది పగ లోపల ఉంచుకొని కొన్ని సంవత్సరాలు దాచుకునే ఉండి అశాంతికి గురవుతాం. అది తగదు. ఎక్కడెక్కడ మనము క్షమాపణ కోరుకోవాలి. దేవుణ్ణి మనుషులు కూడా కోరుకుంటే ఇంకా తేలికవుతాం. కాబట్టి మరి దేవుని ఒక్కసారి పలికిన మాట ఎక్కువ సార్లు ధ్యానించి మరి ఎక్కువగా కీడు సంపాదించుకోకుండా మరి సమాధానం వెతికి వెంటాడటం నేర్చుకుందాం. తర్వాత రెండోది యథార్థవంతుల ఎడల దేవుడు యథార్థంగా ఉంటాడు. మరి దీనిలో దయగా ఉంటాడు. మరి యథార్థవంతుల ఎడల ఆయన దయగా ఉంటాడు. ఆపద సమయాల్లో మొరపెట్టాలి. మరి జీవితం విలువైంది. అది పోగొట్టుకుంటే మరి సమయాన్ని సద్వినియోగం ఉంటూ చాలా అవసరం. సద్భావం గలవారిని దీవిస్తాడు. రోమాలో మనం చెప్పిన విధంగా పరుని తీర్పు తీర్చకూడదు. ప్రతి వ్యక్తి ఎవరికి వారు లెక్క చెప్పాలి. ప్రేమ చూపేవారిగా ఉండాలి. ప్రేమ దయ చూపిస్తుంది కదా. నిందువల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలన్నాడు. గతంలో ఎంత ప్రేమగా ఏంటి ఇలా చేసావు అని అడగలేదు దేవుడు. అదమ్మా నువ్వు ఎక్కడున్నావు అని తెలుసు ఆయనకి ఎంత. దేవుడు అదమ్మా నువ్వు ఎక్కడున్నావు అని ఆప్యాయంగా అడిగాడు. మరి ఆ దేవునికి ఎక్కడున్నాడో తెలుసు కదా. ఆయన పలకరింపులో ప్రేమ ఉంది. ప్రతి వ్యక్తిని ఇతరులను ఘనులుగా ఎంచుకోవాలి. ఇతరుల్లో మంచి అనుభవం ఉంచుకోవాలి. నాలుగోదిగా మరి మూర్ఖుల ఎడల మరి వికటం చూపుతాడు. ఎవరి మాట విదురు మూర్ఖులు. గర్వము నాకు సాదృశ్యం వాళ్ళు. దేవుని దయ పొందాలంటే ఎజ్రా 8లో యెహోవా ఎడల నాకు ఎడల మా ఎడల జయ చూపించావని ఎజ్రా 8లో చక్కటి మాట చెప్పాడు. దయ అనే మాట వాడాడు. చెల్ల ఉన్న ఇశ్రాయేలీలు సీతారాలు నిరవంజి చెట్లకు తగిలిచ్చి వాళ్ళు అక్కడ వెన్ వి లివ్డ్ ఇన్ ద బాబిలోన్ అని ఒక పాట ఉంటుంది. మేము ఇంత నోటికి పాట రావట్లేదు, మేము చెరపట్టబడ్డా మా పాపాలు బట్టి అని ఒప్పుకున్నారు. వాళ్ళు క్షమించి సీతారాలు మరలా స్తుతించి కీర్తించారు. గొప్ప కృప ఇచ్చి దయ చూపించాడు. మరలా మొదటి స్థితి వచ్చింది. కాబట్టి ఇతరులు దీవిస్తే దీవించబడతాం, దయ చూపిస్తే దయ పొందుతాం, దీనులుగా జీవిస్తే మరి దయ పొందుతాం, శ్రమలో దీవెన పొందుకుంటాం. యోగాలో బాలుడిగా ఉన్న క్రీస్తు మనుషుల దయలో దేవుని దయలో పొందాడు. సజీవుల దేశంలో యెహోవా దయను పొందుతున్న నమ్మకం లేకపోతే ఏమవుతాము? మరి ఈ రకంగా మరి కీర్తనలు 65లో మరి సంవత్సరములు
గడుచుండగా దయా కిరీటం మనకిస్తున్నాడు గదా! అది దయా కిరీటమే అది. అది ఉచితంగా ఆయనకిస్తున్నాడు మనకి. మన జీవితం ఆయనిచ్చిన దానమే. ప్రతి ఉదయం ఆయన వాత్సల్యం పుట్టుచుంటే నీరు కొత్తది ఉబుకున్నట్టుగా బావిలో ఆ ఊటలాగా ఆయన ప్రేమ ఉబుకుతుంది. ఎంతైనా పలుకరిస్తే దేవుని దయ వలన బాగున్నాం అంటారు కదా! దేవునితోనే మన ఉనికి ఉంటుంది. మనపై దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది. ఆయన దయ మన పట్ల. దేవుని కోపం మాత్రం నిమిషం మాత్రమే. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. యోబు గ్రంథంలో దేవుని శ్వాసన గురించి కూడా తెలిపాడు. మన గుండె ఎవరి స్వాధీనంలో ఉంది? మన కంటిలో ఉండే నరాలు కొన్ని వేల నరాలు ఎలా ఏర్పాటు చేశారు? మరి మన కలుగజేసినయి చూస్తే 139 కీర్తనలో నాకు భయము, ఆశ్చర్యం కలుగుతుందని దావీదు మహారాజు అంటాడు 91 కీర్తనలో. మన ఈ రకంగా మనము అడుగు వాటికన్నా ఊహించే వాటికన్నా అత్యధిక మేలులు చేయవాడు. మేలులు చేస్తాడాయన. యెషయా 66:10లో నువ్వు కోపపడి కొట్టితివి కానీ కటాక్షించు దేవుణ్ణి అని చెప్తాడు. తండ్రి మరి మ తండ్రి తన కుమారులపై జాలిపడినట్లుగా 103వ కీర్తనలో జాలిపడే దేవుడు, కటాక్షం చూపువాడు, ప్రాకారాన్ని కట్టువాడు, కొట్టేవాడు, జాలిపడేవాడు, కటాక్షం చూపేవాడు దేవుడే. కుమారుడా, కుమార్తెని ఎంతో ప్రేమగా పిలిచే దేవుడు సంబోధిస్తాడు. సారా గర్భం మూసినవాడు ఆయన తెరిచాడు తగిన టైంలో. అన్యుల ప్రాకారము కట్టువాడు అందరి ఎడల ప్రభు, అందరికి ప్రభు. అబ్రహాం విసిగిపోయి ఎలియాజరు వారసుడుగా అంటే వెంటనే తన వాగ్దానం ఇచ్చి నెరవేర్చుకున్న గొప్ప ప్రేమ గల దేవుడు, దయగల దేవుడు. అన్యుల ప్రకారం వారు కూడా వారి ఎడల కూడా జాలిపడే దేవుడని చూపించారు. కీర్తనలు 25:6లో యెహోవా నీ కరుణాతిశయములను జ్ఞాపకం చేసుకొను. కరుణాన దయన్న ఒకటే అండి. జ్ఞాపకం చేసుకో. ఇటు దయతో మనం దేవా అనే దీని స్థితిలో మనం ప్రేమగా ఆయన్ని నీ దయను చూపించు ప్రభువా అని అడగాలి. మరి కీర్తనలు 51:1లో దావీదు పశ్చాత్తాప ప్రార్థనలో దేవా నీ కృప చొప్పున కరుణించు, నీవు వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమలు తుడిచివేయము. దావీదు పశ్చాత్తాపకీర్తనలో వాత్సల్యమన్నా, ప్రేమన్నా, దయన్నా కూడా అన్ని ఒకే పర్యాయపదాలుగా కనబడతాయి. 119 క్రితం 77లో మరి వాత్సల్యము దయతో కూడిందే కదా! నేను బ్రతుకున్నట్లు కరుణ కటాక్షములు నాకు కలుగును గాక దయచూపమని అడుక్కోవాలి మనం. విలాప వాక్యాలు 3:22లో కృపగలవాడు వాత్సల్యము ఎడతెక్క నిలుచున్నది. ఆ దయ, వాత్సల్యము, కరుణ ఎడతెక్క ఉంటది. మనము నమ్మిన ఎడల దేవుడు జాలి, కనికరము వాత్సల్యము చూపించేవాడు. ఎంత గొప్ప మాట మీరక రాశారండి 6:8లో. అది మన కంటతా పెట్టాలి. గొప్ప సత్యం ఉంది అక్కడ. దేవుని మనం లక్షణాలు మన కర్తవ్యం చెప్పాడు. మనుషుడా ఏది ఉత్తమమో తెలియబడింది. ఏది మనకు ఉత్తమమని మనుషుడా అని చెప్పాడు మనల్ని. న్యాయంగా నడుచుకోవాలి 1, కనికరం ప్రేమించాలి 2, దీన మనసుతో ప్రవర్తించాలి. ఇదే కదా కోరుతున్నాడు. మళ్ళీ చెప్తాను. మరి న్యాయంగా నడుచుకోవాలి, కనికరం ప్రేమించాలి, దీన మనసుతో ప్రవర్తించాలి. ఇదే మనకు దేవుడు కోరుతున్నాడు. మనుషుడా ఏది ఉత్తమమైంది అన్నాడు. అవన్నీ ఉత్తమమైనవని మనం గ్రహించుకోవాలి. మత్తయి 5:7లో మనకి ఎప్పుడు తెలిసిన మాటే. అది ప్రత్యేకంగా ఉంటది ఆ మాట. కనికరం గలవారు ధన్యులు, కనికరం పొందుదురు. అన్ని వేరుగా ఉన్నాయి. ఈ మాట వేరుగా ఉంది. లూకా 1:53, 54లో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదండి, తరతరములు ఉంటుందంటండి. కాబట్టి మనం ఆయనకు భయపడితే జ్ఞానమునకు మూలం అన్నాడు. భయభక్తులు అనే మాట సామెతలో ఎన్నిసార్లు ఉందండి. వారి మీద కనికరము తరతరములు ఉంటుంది. ఈ వాక్య ధ్యానం చేద్దాం. లూకా 10:37లో క్రీస్తు మన పరిసే మంచి సమరయుడు కథ చెప్పినప్పుడు చక్కటి నీతి బోధించాడు. చివరగా చెప్పి నీ పొరుగువాడు ఎవడు అని ప్రశ్నించాడు ఆయన. చాలా ప్రశ్నలు వేస్తారండి ప్రభు బైబిల్‌లో ఉపమానాలు చెప్తూ కూడా. అంటే అప్పుడు బాటసారిని జాలిపడిన వాడే, జాలిపడినవాడు. అని తర్వాత ఊరుకున్నాడా? నీవు కూడా అట్లే చేయము అన్నాడు. అది మనకే సందేశం. మనం కూడా మంచి సమరయుడు వలే మనం జాలిపడే మనుషులుగా, అవసరానికి వాళ్ళ కన్నీరు తుడిచే వారంగా, ఆదుకునే వారంగా ఉండాలని నీవు అట్లే చేయమన్నాడు. మనం ఎంత చేయగలుగుతున్నామో ఒకసారి పరీక్షించుకుందాం. రోమ 12:6-8లో పంచిపెట్టువారు శుద్ధ మనసుతో ఉండాలి. మరి ఆతిథ్యం ఇయ్యాలి. కరుణించేవాడు సంతోషంతో చేయాలి. సంతోషంగా
మరి ఈ సంతోషముతో ఇచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించునన్నాడు. ఏది చేసినా సంతోషంగా చేయాలి. హెబ్రీ 4:16 మనము కనికరింపబడి సమయోచిత సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము చేరుదము. మనకి చాలా కష్టాల్లో, బాధల్లో సమయోచిత టైమ్‌లీ మనకు ఆదరణ కావాలండి. స మరి సమస్యలు సాల్వ్ కావాలండి. సమయోచితంగా మనం ఆయన దగ్గరికెళ్ళి మనం అడుక్కోవాలి. ప్రభు మనకు కృప చూపిస్తాడు. యాకోబు 2:13 కనికరము చూపునవాడు కనికరము లేని తీర్పు పొందుతాడు. జాగ్రత్త పడాలి. ఆ తీర్పు ఘోరమైంది కదా! మరి యాకోబు పత్రికలో ఎంతో చక్కటి మాటలండి. అది చిన్న బైబిల్‌లాగా సామెతల్లాగా ఉంటదండి యాకోబు పత్రిక. యాకోబు 3:17 మరి పైనుంచి వచ్చే జ్ఞానము. అసలు జ్ఞానం ఎలా వస్తదండి? యెహోవా యందు భయభక్తులతో వస్తది. ఆ పైనుండి వచ్చే జ్ఞానం. అది దేవుని నుంచి వచ్చే జ్ఞానమట. ఎంత మంచి మాటలున్నాయి చూడండి. మనం ఇలాంటివి కంటత పెట్టుకోవాలండి. పవిత్రమైనది, 2 సమాధానకరమైనది, 3 మరి మృదువైనది, 4 సులభముగా లోబడినది, 5 కనికరముతోనూ మంచి ఫలముతోను నిండినది. కనికరంతోటి మంచి ఫలాలు, ఆత్మ ఫలాలండి. మరి మృదువైందంటే మరి ఏదన్నా మనం ఇతరులను నొప్పిస్తేనండి, మనసాక్షి గద్దించిన తర్వాత సారీ చెప్పాలన్నమాట మనం. అది మృదువుగా మాట్లాడే అనుభవం. సమాధానం వెతికి వెంటాడాలి. పవిత్రత కాపాడుకోవాలి. కనికరంతో మంచి ఫలాలతో నిండి ఉండాలి. అది ఎక్కడి నుంచి వస్తది మనకి? ప్రభు మీద ఆధారపడినప్పుడు, భక్తితో ఉన్నప్పుడు, పైనుంచి జ్ఞానంతో మనం ఆవరించబడతాము. పరిశుద్ధాత్మ మనల్ని ఆవరించుకొని, అభిషేకంతో నింపి, మనల్ని ఈ ఫలాలు ఫలించే రీతిగా మనల్ని ఆదుకుంటది. నై దీ దీన్ని దయనే దయాళుత్వమని కూడా ఆత్మ ఫలాల్లో ఈ మాటను చెప్పుకోవచ్చండి. మానవుల పట్ల చూపవలసిన దయాళుత్వము, ఇతరుల పట్ల మరి శ్రద్ధ, మరి ఇతరులను బాధ పెట్టకూడదు. మనం ఇతరులకు కీడు చేయకూడదు. కీడుకు కారణం క్రీస్తు వలె జీవించాలి. అలా కాకుండా క్రీస్తులాగా జీవించటం మనకు కర్తవ్యము. ఈ రకంగా మరి ఈ అనుభవాల్లో ఇంకా చక్కటి వాగ్దానాలు ఉన్నాయండి బైబిల్‌లో. ఎఫెసీ 4:32 దయ కలిగి ఒకరి పట్ల ఒకరు కరుణా హృదయులై క్షమించాలి. ఆ మనసు చూడండి, కరుణా హృదయులై ఉండాలని. క్రీస్తు దయగల దేవుడు. మనం మనం క్షమించాలి. మరి ఆయన క్షమించే దేవుడు. అదే దయాళుత్వము. 1 పేతురు 2, 1-3 వరకు చక్కటి మాట ఉంది. ప్రభు దయాళుడని రుచి చూసిన ఎడల సమస్త దుష్టత్వమును, సమస్త కపటమును, దూషణ మాటలను వదిలిపెట్టుకుని కొత్తగా జన్మించిన వారై శిశువులను పోలిన వారే పాలు అపేక్షించుతూ రక్షణ విషయమై ఎదుగు నిమిత్తము ఆ పాలు అపేక్షించుడి. మన దేవుడు దయాళుడు. యెహోవా దయాళుడు, ఆయనకే స్తుతి చెల్లించాలని నిరంతరము చక్కటి పాటలు ఉన్నాయండి మనకి. ఎన్ని మాటలు బైబిల్ మాటలు పాటలు కట్టారండి. పాటల ద్వారా కూడా ఎంతో సందేశం ఉంటది. ఎంతో సువార్త ఉంటది. రండి రండి యేసు యొద్దకు రమ్మనుచున్నాడు. దేవుని ప్రేమ ఇదిగో. పాత వాళ్ళందరూ ఈ పాటలే పాడేవాళ్ళు. దీనత్వము, దయ చాలా అవసరం. ఒకసారంట చాలా ఒక మీటింగ్‌లో 1,60,000 మంది గుమిగూడారట. ఆళ్ళందరికీ ఒక కాగితం ఇచ్చి, "నీవు పొరుగువాడి నుంచి ఏం కోరుకుంటావు?" అని ఒక ప్రశ్న ఇచ్చారట అందరికి. ఆళ్ళు జవాబు రాయమన్నారట. అయన్నీ సేకరిస్తే అంట, "నాకు ఇతరులు మా ఎడల దయగా ఉండాలని కోరుకుంటాం" అన్నారంట. అంటే ఇతరుల ప్రేమ, దయ లేకుండానే మనం బతుకుతున్నామండి. ఆ దయ కలిగి ఉండటం మనకి చాలా అవసరం. అందుకే ఈ టాపిక్ తీసుకుంది. మత్తయి 5:7 కనికరం గలవారు ధన్యులు కనికరం పొందారు. పదే పదే ఆ మాట వస్తుంది. మరి జాలి, దయ విత్తితే అదే మనకొస్తది. 2 తిమోతి 1:3 అంచె దినాలు ఎలా ఉన్నాయండి? అపాయకర దినాలు. ఎలా ఉంటాయి? ప్రేమ లేని వాళ్ళు ఉంటారు. నేను గమనిస్తున్నాం గదా! ఉమ్మడి కుటుంబాలు ఎంత ప్రేమగా ఉండేవాళ్ళండి. ఎంత సహనం ఉండేదండి. దేవుడు లేకపోయినా సరే హిందువుల కుటుంబాల్లో ఎంత ప్రేమ, ఐక్యత చూస్తామండి చాలా చోట్ల. వాళ్ళే మరి దేవదాసయ్య గారంటారు, "అక్కడ ప్లేట్‌లో పెట్టిన ఆ అన్నం ఇంకో ప్లేట్‌లో పెట్టవమ్మా. ఆ హిందువులు అక్కడ ఎంత నిష్ఠగా భక్తి చేశారో, ఇక్కడికొచ్చిన తర్వాత కూడా అంతే నిష్ఠతో క్రీస్తుని నమ్ముతున్నారు కదమ్మా" అని మాట అంటారాయన. అదే నిజంగా గదా! మరి ఈ దినాల్లో ఎంత అనురాగరహితులుగా ఉండి, క్రూరులుగా, ద్రోహులుగా, గర్వంగా ఉంటున్నారు. కనికరం లేనివారుగా ఉంటున్నారు. మరి నిజంగా మరి కైండ్‌నెస్ అంటే జాగ్రత్త తీసుకోవాలి. దే ద క్రైస్తవ దయ మరి మనకు కావాలి. మరి ఇది మామూలు దయ అంటే డబ్బులిచ్చేయడం, పేదోళ్ళకి బట్టలివ్వడం అయి గాదండి. ఇంకా క్రైస్తవ దయ భిన్నంగా ఉంటది. చూడండి, సామెతలు 12:10లోనే ఒక భక్తుడు చెప్తాడు, నీతిమంతుడు పశువుల ప్రాణం గూడా దయతో చూస్తాడు. పక్షుల్ని, జంతువులని వాటికి ఆత్మ లేదు. కానీ
మనం పోషిస్తున్నాం జాగ్రత్త పడి. అయితే ఇక ఆత్మ ఉండే మనుషుల పట్ల, వాళ్ళ ఆత్మీయ జీవితం పట్ల ఎంత జాగ్రత్త వహించాలి అంటాడు. మరి నిజంగా వ్యక్తులు మరింత దయగా చూడాలి. మరి అది దయ అనే మాటట ఆహ్, క్రెస్టోస్ అనే మాట. CHRESTOS క్రెస్టోస్. అదంటే దయ అంటే యూజ్‌ఫుల్ అని అర్థమంట. చక్కటి మాట అండి ఇది. అది మనకు తెలియని మాట. అయితే 1 యోహాను 3:8లో మాటలతో కాక నాలుకతో క్రియ కాకుండా క్రియలతో సత్యముతో మనం ఉపయోగించుకోవాలి. చేయాలి, ఇవ్వాలి, కోల్పోవాలి. ఈ 3 మాటలు కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత ఏది చేసినా మనం హృదయపూర్వకంగా చేయాలి. ఒక భక్తుడు ఈ మాటలు చెప్తే నేను సేకరించానండి. మరి కంఫర్ట్ వర్డ్స్ మాట్లాడాలి. అంటే ఆదరణ మాటలు, ఊరటనిచ్చే మాటలు చెప్పాలి. మరి ఎవరన్నా చచ్చిపోయినప్పుడు పలకరించడానికి వెళ్ళినప్పుడు మనం చక్కటి మాటలు కర్టెసీ వర్డ్స్ మర్యాద మాటలు, కంఫర్ట్ వర్డ్స్, కర్టెసీ వర్డ్స్ అండ్ కాంప్లిమెంట్స్ ఈ 3 అవసరం అండి. కంఫర్ట్, కర్టెసీ, కాంప్లిమెంట్ అలాంటి మాటలు మనకుండాలి. మనం అక్కడికెళ్ళి ఎలా చచ్చాడు? క్యాన్సరా? అయితే ఇంట్లో అందరికి క్యాన్సర్ ఉందా? అలాంటి మాటలు అనకూడదు. మనం ఎంతో ప్రేమగా ఏంటమ్మా ఎలా అయింది? దాన్ని మనం మరి కన్నీళ్లు తుడిచి చేయి పట్టుకొని ఏం మాట్లాడకపోయినా మౌనంగా కూర్చుంటే కూడా ఆదరణే. అట్లాగా ఆదరణ మాటలు, ఊరటిచ్చే మాటలు, మర్యాద మాటలు, మరి కష్టంలో ఉండేవాళ్ళని ఆదుకునే మాటలు, మరి ఏదన్నా మంచుంటే అభినందించే మాటలు ఇవన్నీ మనం మాట్లాడటం మన కర్తవ్యమండి. అదే క్రైస్తవ విశ్వాసిగా మన గుర్తింపు. కష్టాలు ఉన్నవారితో ఆదరణ ఉంటూ మౌనంగా ఉండటం కూడా అన్నాను గదా! మరి ఒక్కొక్కసారి తప్పిపోతూ ఉన్న బిడ్డల పట్ల తల్లిదండ్రులు చెప్పుకోకపోతే స్వతంత్రంగా ప మీ బాబు మీ చెడు స్నేహితులతో ఉన్నాడమ్మా కాపాడుకోండి. అలాంటివి చెప్పడం, అమ్మాయిని కాపాడుకోండి అని చెప్పటం అది తప్పు కాదు. మరి తప్పు దిద్దటం కూడా దయగల కార్యమే. దానాలు చేసేటప్పుడు కూడా తెలియకుండా చేయటం కూడా అది కూడా దయగల మాటే. కొన్నిసార్లు మనకు కొన్ని చక్కటి హింట్స్ ఇచ్చారండి. పశ్చాత్తాపం ద్వారా కూడా మనం దయగల పని చేసినట్టే సంపూర్ణ సిద్ధి పొందుతాం. హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి, సహాయకరంగా ఉండాలి. గివింగ్ ఇవ్వడం చేయాలి. షేరింగ్ మనం వస్తువులు మనకున్నది ఎక్స్‌ట్రా ఉంటే పంచుకోవాలి. కేరింగ్ అవసరమైతే మనం మరి మరి ఆదుకోవాలి. జాగ్రత్తగా వాళ్ళకి ఏది అవసరమో గమనించుకొని కేర్ తీసుకోవాలి ఇతరులది. తర్వాత ఎక్స్‌ట్రా మర్సీ ఎడతెగక జాలి చూపించటం. మరి మరి ఎక్కువ ఆదరణ కావాల్సిన వాళ్ళకి మనం జాలి చూపించటం, తరచుగా ఇంటికెళ్ళి ప్రార్థన చేయడం కూడా అదొక దయగల కార్యమే. సర్వీస్ ఉపచారం చేయాలి. తర్వాత లూకా 6:27లో శత్రువులను ప్రేమించాలి. మరి దండి మరి మనల్ని హింసించే వారిని మేలు చేయాలి. అడుగు వారికి ఇవ్వాలి. ఏ కొలతో కోస్తామో అదే కొలుస్తామో అదే కొలతో ఆదుకుంటాం. చాలా చక్కగా ఉందండి లూకా 6:27లో ఇంకా చాలా మాటలున్నాయి. తర్వాత ఈ రకంగా మరి షూనేమీరాలు ఎంత చక్కగా మరి ఎలీషా భక్తుని కొరకు అసలు ఆయన ఏం అడగల. మా ఇంటికి రండి ఆతిథ్యానికని ఆహ్వానించి, భర్తతో సంప్రదించి, తనకు మేడగది సిద్ధం చేసి, మరి బల్ల, దీపం, స్తంభం, మంచం ఇయన్నీ ఇచ్చి, ఎంత చక్కగా ఆయన దయ చూపించి, ప్రేమ చూపించింది. మరి ఇంకొక అనుభవం చూస్తే, మరి దావీదుని సౌలు ఎంత భయంకరంగా బాధించాడండి. అయినా ఆ సౌలు కుటుంబంలో నేను దయ చూపించడానికి ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? అని అడిగితే మరి జోనాతాను కొడుకు కుంటివాడైన మఫీబోషెత్ ఉన్నారని చెప్పగానే వాడిని పిలిపించి తన చనిపోయే వరకు ఆయన తిన్న బల్ల దగ్గర అక్కడ ఉంచి తన స్వాస్థ్యాన్ని కూడా అప్పగించి ఎంత ప్రేమ నమ్మకంగా ఆ ప్రేమ క్రీస్తు ప్రేమ అండి. యోనాతాను క్రీస్తు ప్రేమ చూపించాడు. మరి దావీదు కూడా క్రీస్తు ప్రేమతోటే వాళ్ళ కొడుకుని ప్రేమించి నమ్మకం ఈ ఎగ్జాంపుల్ మనకి రక్త బంధువుకి మనం మొఖం తిప్పకూడదనే మాట కూడా మరి స్నేహితుడికి మరి ఎంత ప్రేమ చూపించటం మరి ఊరికే కబుర్లు చెప్పటం కాదు గానీ, మరి క్రియారూపకంగా దావీదు చేసిన గొప్ప కార్యం. అంతే కాదండి సౌలు ఉపపత్నులకు కూడా అది ఆహ్, చంపేస్తే ఆ కొండ మీద పడేస్తే ఆ భార్య కళేబరాలు ఏదన్నా పీకు తింటాయేమోనని ఆ ఎండకు, వానకు తడిచి దావీదు చూసి వాళ్ళని చేసే వరకు అది ఊరుకోలేదండి. పాపం దావీదు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడండి. దావీదు నిజంగా బైబిల్‌లో చాలా గొప్ప వ్యక్తిగా మనం కొనియాడాలి. ఆయన రాసిన మాటలు ఎంతో విలువైనయండి. మనం చక్కగా ఆయన చక్కటి కీర్తనలు చదువుకుంటాం.
మరి ఎంత మంచి కొన్నే రాసాడు. అంత అన్నీ రాయలేదు. కానీ రాసినంత మట్టుకు హృదయం టచ్ అయ్యేటట్టుగా రాస్తాడండి. అది మాత్రం మనం మన జీవితాన్ని మనం పదే పదే ధ్యానం చేయడం చాలా ఆశీర్వాదకరం. సామెతలు 31లో చక్కటి మాట ఉంది. స్త్రీ గురించి చెప్తూ దయ కలిగి సహాయం చేసిందట. ఆ మాట చూసారా? పికప్ చేసుకుంటే చాలా ఉన్నాయి మాటలు. కానీ ఇక్కడ దయ కనబడుతుంది. తర్వాత హెచ్‌ఈ ఆర్‌డి హె డి డిఈ అనే మాట అది ఆహ్ హెబ్డే అనే మాట హెబ్రీ పదమంట. జాలి, దయ, ఉపకారము అని లక్షణమంట. అది దైవ లక్షణం మనకుండాలి. అది నేను దయ గురించి చెప్తూ అది హెబ్రీ పదాన్ని దయగల ఉపకారము దైవ లక్షణం అని మనం అది పికప్ చేశాను. దయను పెంచుకోవడం ఎట్లా? అందరి పట్ల దయ కలిగి ఉండాలి మనం. ఆ రకంగా మనం ఉంటూ ప్రేమపూర్వకంగా మరి దుర్వినియోగం చేయకుండా సమయము దయ కలిగి ప్రార్థించుకుంటూ మరి మంచి క్రైస్తవ జీవితాన్ని యేసుక్రీస్తుని మంచి శిష్యులంగా మనం మరి దేవుని మరి వాగ్దానం ఆనుకొని ఆయన కొరకు జీవిస్తూ మనం నిత్యత్వం వరకు సాగిపోవాలండి. మన కుటుంబం పట్ల, సంఘం పట్ల, పరిచయస్తుల పట్ల, శత్రువుల పట్ల కూడా దయ కలిగి క్షమించే మనసుతో ఉండాలి. దయ గురించి ఆలోచించాలి. ఇతరులకు ఎలా సహాయం చేయాలి అనేటువంటి తపంతో మనం జీవించటం మన కర్తవ్యం. అది మనం దేవుడు అట్టు మనసిచ్చి దయగల మనసు కోసమే ఈ దినాన్న ఈ అంశం నా డైలీ పోర్షన్‌లో ఈ వాక్యం ఏం చెప్పాలా మరి అనుకుని ఆలోచించినప్పుడు ప్రభువు కనికరం అనే మాట కనిపించింది. అప్పుడు నేను దయను తీసుకొని నేను ఈ విషయాలన్నీ సేకరించడానికి కొంచెం సమయం పట్టి మీకు విలువైనటువంటి దయ గురించి చెప్పడానికి ప్రభువు నాకు విలువైన సమయం ఇచ్చారండి. మీరు హృదయపూర్తిగా స్వీకరించి ఆత్మీయ మేలు పొందాలని కోరుతూ ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఆమేన్.